చాలా సింపుల్గా మష్రూమ్ కర్రీ చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద మసాలాలు హంగామా ఉండదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మష్రూమ్స్ తినని వాళ్ళు కూడా తింటారు. ముందుగా ఆయిల్ తీసుకున్నాను, దాంట్లో ఉల్లిగడ్డలు వేసాను, ఒక పెద్ద ఉల్లిగడ్డ వేసాను ఒక ప్యాకెట్కి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి వేసాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ప్యాకెట్లో వచ్చే మష్రూమ్స్ అండి, వీటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇది వేసేసుకోవాలి. వీటిలో వాటర్ వస్తుంది, అది ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయాలి. చూసారా, ఇలా మొత్తం వాటర్ దాంట్లోనే వచ్చేస్తుంది. నేను వేరేగా ఏమీ వేయలేదు. ఈ వాటర్ అంతా ఇంకిపోయే అల్లం వెల్లుల్లి అండి, అల్లం వెల్లుల్లి వీటిని ఫ్రెష్గా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకుందాం. పెద్దగా మెత్తగా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, ఇలా ఉన్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ లేదండి దీంట్లో, వాటర్ అయిపోయినాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దంచుకున్నది వేసి కొంచెం కలపాలి ఒక 2 minutes. అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాలో 1/2 టమాటా అండి, పెద్ద టమాటాలో సగం వేసాను, ఎక్కువ వద్దు, 1/2 చాలు. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం టేస్ట్కి సరిపడా వేసుకోండి. కొంచెం వాటర్, కొంచెం గ్రేవీ లాగా రావటానికి. తర్వాత బజార్లో దొరికే గరం మసాలా కొంచెం, నేను ఇంట్లో తయారు చేసింది, చాలా బాగుంటుంది. దీంట్లో ధనియాలు, లవంగాలు, చెక్క, ఇలాచి, ఇంకా వెల్లుల్లి ఉంటుంది. ఇవి వేసి కలిపేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరి అయిపోతుంది. దీనికి టేస్ట్ ఇంట్లో చేసిన గరం మసాలాతో ఎక్కువ వస్తుందండి, అది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అయిపోయిందండి మష్రూమ్ కర్రీ. ఇదంతా ఒక్కళ్ళే తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి.